అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 2022-23 నుంచి 2026-27 వరకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 1,04,046 మంది. ఆ వివరాలు అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ కింద ప్రైవేట్ ప్రాథమిక కింద ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అందించడమైనది. ఆ వివరాలని ఎనెక్సర్ 2లో పొందుపరచడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుబంధం 3లో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. అయితే విద్య అనేది అందరికీ ఉపయోగకరమైనది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విద్యా హక్కు చట్టం కింద మంత్రి గారు చెప్పినట్టు ఎన్ని విద్యా సంస్థల్లోని ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేద కుటుంబాలకు ఉచిత సీట్లు పై ఒకవేళ అవగాహన ఏదైనా కల్పిస్తున్నారా అన్న దాని గురించి కూడా మంత్రివర్యుల్ని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని ఏదైతే విద్యా అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారా లేదా అనేది అవగాహన అనేది కల్పిస్తున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. సార్, ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు. నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతాం జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2,203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో. అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తానే వివరాలు నాదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14452 కొండపల్లి శ్రీనివాస్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్న సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మహిళలకు 1,28,576.69 కోట్ల మొత్తాన్ని లబ్ధి పొందమైనది. పథకాల వారీగా వారి పురోగతి వివరాలు కింద ఇవ్వడమైనది. బ్యాంక్ లింకేజ్ 71,307.16 కోట్ల రుణం సదుపాయంలో 5,98,082 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి పొందమైంది. ఉన్నతి 540.45 కోట్ల సహాయంతో 88,555 మంది మహిళలకు లబ్ధి పొందమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 40,084
37,59,896 మంది మహిళలకు పెన్షన్ లబ్ధి పొందడమైనది. శ్రీనిధి బ్యాంకు ద్వారా 13,116.21 కోట్ల రుణాన్ని 16,70,230 మంది మహిళలకు లబ్ధి పొందడమైంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా 641.41 కోట్లతో 1,25,577 మంది సభ్యులకు లబ్ధి పొందమైంది. ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్ కింద 2,887.4 కోట్ల సాయాన్ని 1,03,916 మంది మహిళలకు ఆర్థిక సాయం పొందడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం: ఈ ప్రశ్నకి ఉత్పన్నం లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. నిమ్మల రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి ఈసీ పెండింగ్లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. రెండవ ప్రశ్నకు సమాధానం: ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. ఇందులో సివిల్ అంటే మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో మెకానికల్ భాగాలకి 395 కోట్లు ఖర్చు చేయబడింది. మట్టి తవ్వకం పనులు మాత్రమే చేపట్టబడ్డాయి. మూడో ప్రశ్నకు సమాధానం: చెన్నై తాగునీటి అవసరాలు మరియు రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఫేజ్ 1లో నిర్మిస్తున్నామని మొదటి జీవోను సవరణ చేస్తూ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 364ను విడుదల చేయడం జరిగింది. నాలుగో ప్రశ్నకు సమాధానం: ఈ పథకాన్ని ప్రస్తుత పర్యావరణ అనుమతుల్లో చేర్చేందుకు వీలుగా వాటిలో సవరణలు చేయాలని కోరుతూ 8/6/2021 చీఫ్ ఇంజనీర్ గారు MUEFCCకి దరఖాస్తు చేశారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సమర్పించినటువంటి కారణంగా ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2022లో తిరిగి 2024లో పోర్టల్ నుంచి తొలగించారు. మార్చి 2024లో జాయింట్ కమిటీ తనిఖీ అనంతరం 2.65 కోట్ల పర్యావరణ నష్టపరిహారం విధించబడింది. 2020-2024 సమయంలో పర్యావరణ అనుమతి ఈసీ పొందకపోవడంతో ఎన్జిటి విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం సాధ్యం కాలేదు. రాయలసీమ ప్రాంత సాగునీరు మరియు త్రాగునీటి కోసం అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని చెప్పి గత పాలకులు చెప్పడం అధ్యక్ష. 3,800 కోట్ల రూపాయల ఖర్చుతో 2020 సంవత్సరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, పర్యావరణ అనుమతులు కానీ కేంద్ర జలవనరుల సంఘ అనుమతులు కానీ తీసుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. పనులు ప్రారంభించిన 3-4 నెలల్లోనే 2020 అక్టోబర్ నెలలోనే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి ప్రభుత్వానికి కావలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాసులు అనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఈ ఎన్జిటికి అప్లై చేసుకున్నప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతమైన ఏమాత్రం కూడా ప్రేమ లేకోకుండా, నిజంగా రాయలసీమ ప్రాంతమైన నిజమైన ప్రేమ ఉండింటే ఎన్జిటిలో ఆ స్టే ఎత్తివేసేదానికి కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు కూడా కనీసం ఒక పేపర్ కూడా పంపలేదు అధ్యక్ష. ఎన్జిటిలో పర్యావరణ అనుమతులు కావాలంటే పరివేశ్ పోర్టల్లో సంబంధిత పత్రాలన్నింటిని కూడా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ 2024 జూన్ వరకు ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు పరివేశ్ ఆప్టల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఒక పత్రం కూడా అప్లోడ్ చేయకోకుండా ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఉంది, దాన్ని మొదలు పెట్టడం లేదని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను స్పష్టంగా గత ప్రభుత్వ పాలకులను అడుగుతాను అధ్యక్ష. ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన జీవోలో 11/8/2023 జీవో నెంబర్ 364 ఇచ్చారు అధ్యక్ష. దానిలో ఏం చెప్పారు అధ్యక్ష? రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కాదు అధ్యక్ష,
చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 3,800 కోట్ల రూపాయలను చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం న్యాయం అధ్యక్ష. గతంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదొంగ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ప్రారంభించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అయ్యే ఖర్చులో సగం డబ్బును ఆ రోజు ఖర్చు పెట్టింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై త్రాగునీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును ఎందుకు గారు ఖర్చు పెట్టారో అడుగుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా త్రిసభ్య కమిటీ తిరిగేసి 2,500 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే కనీసం దాని గురించి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు రాయలసీమ లేదో ప్రేమ ఉన్నట్లు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, పర్వేశ పోర్టల్లో కనీసం ఒక్క పేపర్ అయినా కూడా అప్లోడ్ చేశారా లేదా? ఈ పథకం సార్ మాట్లాడేయండి, సార్ మాట్లాడేయండి. నేను